కొంతమంది దేవుడు గుళ్ళకు పోయి కళ్ళు మూసుకొని, దేవుడా నాకు కన్ను తిప్పలున్నాయి, దేవుడా నాకు 4 కోట్ల రూపాయలు ఉన్న బ్యాగ్ ఒకటి దొరికేటట్టు దీవించు దేవుడా, లేకుంటే ఓ 2-3 కిలోల బంగారం మూటన్నా దొరికేటట్టు చూడు దేవుడా అని మొక్కుకుంటారు. బయటికి కనబడరు కానీ సొమ్ము వస్తున్నదంటే ఎవరు వద్దంటారు చెప్పుర్రి. మరి అట్లా ఎన్ని మాటలు మొక్కుకున్నారో గాని నగల మూట కనబడంగానే దేవుడు నా మొక్కును ఆలకించి నా కోసమే పంపించిండు అని అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే ఇక గింత పని చేసిర్రు ఈ ఇద్దరు. కుండీల పడ్డ సొమ్మెడు పోదు, ఎడు తిరిగి మళ్ళా దేవుని కాడికే పోతుందంటే ఏమో అనుకున్నాం గాని నిజమేనుల్లో. కుండీల పడ్డ పైసలు లెక్క పెట్టేటి కాడ చేతికి పని చెప్పిన దొంగలే తీసుకొని వచ్చి మళ్ళా ఉండిలేసిపోయారు. అనంతపురం జిల్లాలో ఉన్న ఊర్వకొండ పెన్నుహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే ఉండి పైసలు లెక్క పెట్టేటి కాడ ఎందుకు ముచ్చట. అసలు ముచ్చట ఏందంటే కరోనా రోగం కర్రు అని గడిచేటి వాళ్ళ అమిద్యాల ఊళ్ళో ఉండేటి వేలూరి రంగయ్యకు పానం అడిటైందట. ఆయన ఒంట్ల పానం నిమ్మలం అయితే ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఉండిలేస్తానని మొక్కుకుందట అలా ఇంటి ఆమె వనజాక్షి. అనుకున్నట్టే రంగయ్యకు నయమయ్యేటాలకు డిసెంబర్ లో ఓనాడు మంచి రోజు చూసుకొని వచ్చి ఒంటి మీద ఉన్న బంగారాన్ని అంతా మూట కట్టి పెద్దయ్య వాళ్ళతో పూజలు చేపించి అందరు చూస్తుండగానే ఉండి లేచిపోయిందట. అప్పటి సంది ఇప్పటి వరకు ఉండిని లెక్క పెట్టలేదు. ఇంకా ఈ నెల 18వ తారీఖు నాడు ఉండి తాళం తీసి పైసలు లెక్క పెట్టిరట గుడి ఆఫీసర్లు. ఉండిలున్న సొమ్మంతా బయట పోసినాక అన్ని ఉన్నాయి గాని రంగయ్య వాళ్ళ ఇంటి ఆమె వనజాక్షి చేసిన సొమ్ముల మూట లేదనేటి ముచ్చటను కనిపెట్టిండు గుడి పెద్దయ్య గారు. ఇంకేముంది, చక్కగా పోయి గుడి అధికారులకు చెప్పేటాళ్లకు ముచ్చటంతా బయటికి మొక్కింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ తెల్లారేటాళ్లకు ఎట్టయితే పట్టుకపోయిలో అట్టనే ఎవరు చూడకుండా పట్టుకొచ్చి మళ్ళా ఉండి లేచిపోయిలాట. కాకపోతే పట్టుకపోయినా ఇద్దరికి పంచుకునేటి కాడ లెక్కలు చూడకనే మళ్ళా పట్టుకొచ్చి అనేది గుడి అధికారులు అంటున్నమాట. అంతేనా సారు? ఉండిలో మిస్అప్రాపర్షన్ నేనే అటెండ్ జరిగిందండి. అటెండ్ అయి నా ఆధ్వర్యంలోనే ఉండి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. కరెన్సీ అంతా కూడా బ్యాంకర్ స్కాన్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్ నిలువుదోపిడి, ఒక భక్తుడు నిలువుదోపిడి ఇచ్చినటువంటి విషయం మీద అర్చకుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆర్నమెంట్స్ అవి ఏమయ్యాయని చెప్పేసి ఆ విషయంలో వీళ్ళు సెర్చ్ చేసిన తర్వాత ఒక దేవాలయ సిబ్బందికే దొరికితే అవి తీసుకొచ్చి ఈవో గారికి ఇచ్చారంటే 6 లక్షల రూపాయల ఇలువగల సొమ్ములు ఉన్నాయట మూటలా. చూస్తుండగానే మాయం చేద్దాం అనుకున్నారు గాని దేవుని సొమ్మాయే, ఆయన ఊకుంటాడా? అందుకనే ఆయన కాడికి తెప్పించుకుంటూ అనుకుంటూ అక్కడి భక్తులు చూడలి పుస్తల తాడు కాంచున్నాయి, అన్నున్నాయి ఆట గాని ముక్కు పుడుకొక్కటి లేదాట. బుడ్డ కెమెరాలలో చూసినా మూట మాయం చేసినట్టు ఏడగాని రాలేదనేది గుడి అధికారులు అంటున్నమాట. అందుకనే అంటారు కదా, ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని. ఇదే కావచ్చు పోండ్రి.